హలో గాయ్స్, వెల్కమ్ టు గుడ్ స్టోరీస్. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు నిశ్శబ్దం వెనుక కథ పార్ట్ 13. ఈ పార్ట్లో స్టోర్ రూమ్లో కొన్ని క్షణాలు ఎవ్వరూ కదలలేదు. ప్రిన్సిపల్ చూపు ఆరుగురి మీదే ఉంది. ఒక్కొక్కరిగా వాళ్ళ ముఖాలని చదువుతున్నట్లుగా చూస్తోంది. జాహ్నవి ముందుకు అడుగు వేసింది. తన గుండె వేగంగా కొట్టుకుంటుంది. కానీ తన ముఖంలో మాత్రం సాధారణత చూపించింది. మేడం, మా నోట్స్లు పోయాయి, అందుకే ఇక్కడ వెతుకుతున్నాం అని నెమ్మదిగా చెప్పింది. ఆ మాట విన్నాక ప్రిన్సిపల్ నోట్స్ అని అడిగింది. దానికి సింధు వెంటనే జోడించింది, మేడం, పాత ఫైళ్ళల్లో ఉంటాయేమో అని చూసాం అని అంది. కొన్ని క్షణాలు మళ్ళీ నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో వాళ్ళ శ్వాసల శబ్దం కూడా వినిపిస్తోంది. అప్పుడే ప్రిన్సిపల్ నెమ్మదిగా నవ్వింది. ఆ నవ్వు సంతోషంతో కాదు, చల్లగా ఉంది. ఈ స్టోర్ రూమ్ స్టూడెంట్స్కి కాదు అని అంది. మీకు తెలియదా అని ప్రిన్సిపల్ అంది. ఆనంది తన తల వంచి సారీ మేడం అని అంది. ప్రిన్సిపల్ కబోర్డ్ వైపు చూసింది. తాళం దగ్గర ఒక్కసారిగా ఆమె చూపు ఆగింది. ఆ క్షణం ఆరుగురి గుండెలు ఆగిపోయినట్లయింది. ఆమె దగ్గరికి వచ్చి తలుపు మీద చెయ్యి వేసింది. ఇది లాక్లోనే ఉండాలి అని నెమ్మదిగా అంది. తర్వాత వాళ్ళ వైపుకి తిరిగి మీరు వెళ్ళొచ్చు అని అంది. అంతే, ఏ ప్రశ్నలు లేవు, ఏ శిక్ష కూడా లేదు. ఆరుగురు ఒకరిని ఒకరు చూడకుండా అక్కడి నుంచి బయటకి వచ్చారు. మెట్లు దిగే వరకు ఎవ్వరూ మాట్లాడలేదు. బయటకి వచ్చాక ప్రణతి ఊపిరి తీసుకుంది. మనమే తప్పించుకున్నాం అని అంది. కానీ జాహ్నవి ముఖం మాత్రం ఇంకా సీరియస్గానే ఉంది. ఇది తప్పించుకోవడం కాదు అని అంది. ఇది హెచ్చరిక అని అంది. ఆ సాయంత్రం హాస్టల్కు తిరిగి వచ్చాక సింధు తన డైరీ తెరిచింది. ఆ రోజు పేజీలో ఒకే వాక్యం రాసింది. ఆమెకి అన్నీ తెలుసు అనే వాక్యం ఒక్కటే రాసింది. లిఖిత నెమ్మదిగా అడిగింది, అయితే ఎందుకు వదిలేసింది అని అడిగింది. మోహిని కిటికీ బయటకి చూస్తూ అంది, ఎందుకంటే మనకి ఇంకా ఏదో చూపించాలని అనుకుంటోంది అని అంది. ఆ మాట అందరినీ నిశ్శబ్దంగా చేసింది. అప్పుడే హాస్టల్ కారిడార్లో ఎవరో లేఖ వేసినట్టు శబ్దం వచ్చింది. డోర్ దగ్గర ఒక కవర్ పడింది. ఎవరు బయట కనిపించలేదు.
జాహ్నవి వెళ్ళి ఆ కవర్ తీసింది. లోపల ఒక చిన్న పేపర్, దానిపై ఒక్క లైన్, మీరు చూసింది మొదటి తలుపు మాత్రమే అని రాసి ఉంది. దాని కింద ఏ పేరు లేదు, ఏ సైన్ లేదు. ఆరుగురు ఒక్కసారిగా ఆ పేపర్ వైపు చూశారు. మొదటి తలుపు అంటే ఇంకా తలుపులు ఉన్నాయా? ఏంటవి? ఎక్కడ ఉన్నాయి? ఈసారి భయం కంటే ఆసక్తి ఎక్కువగా ఉంది అందరికీ. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళు అనుకోకుండా కాదు, ఎంచుకుని ఈ ఆటలోకి లాగబడ్డారు అని. మరి ఆ తదుపరి తలుపు ఎప్పుడు తెరుచుకుంటుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.